మా అమ్మగారు అయితే బ్యాంక్ అయితే వెళ్ళారు. సో బ్యాంక్ మార్నింగ్ 9 ఆ టైంకి అయితే వెళ్ళారండి. ఇంకా నాకు 9:25 అలా అయితే ఫోన్ వచ్చింది. సో ఎవరైనా ఉంటే ఇప్పుడే ఇవ్వు అనేసి అంటే ఇంకా పక్కనే మా అత్త ఉందన్నమాట. మా అత్త ఉంటే మా అత్తకైతే నేను ఫోన్ ఇచ్చానండి. సో మా అత్తకైతే చెప్పారు ఇలా యాక్సిడెంట్ అయింది, సో స్పాట్లోనే చనిపోయారు అనేసి. అక్కడికి వెళ్ళేసరికి ఇంకా మా అమ్మని అయితే అక్కడ అంబులెన్స్లో అయితే ఎక్కించేశారండి. నాకు అప్పటికి తెలియదు అనమాట అసలు యాక్సిడెంట్ ఎవరు చేశారు అనేసి. అసలు యాక్సిడెంట్ చేసింది ఒక ఎమ్మెల్యే కూతురు అనేసి నాకు అప్పటికి తెలియదు. ఒక 1 మంత్ కూడా తెలియదు. ఆఫ్టర్ 3 months తర్వాత అయితే నాకు యాక్సిడెంట్ చేసింది ఒక ఎమ్మెల్యే కూతురు అనేసి తెలిసిందనమాట. అప్పటికి నాకు తెలియదండి అక్కడ యాక్సిడెంట్ చేసింది ఆ ఎమ్మెల్యే మీద కేసు పెట్టాను. నెక్స్ట్ వచ్చేసి కారు డ్రైవర్ మీద కేసు పెట్టాను. కారు ఇన్సూరెన్స్ కంపెనీ మీద 3 కేసులు అయితే పెట్టాను అనమాట. 3 months తర్వాత అయితే ఇలా యాక్సిడెంట్ చేసింది ఒక ఎమ్మెల్యే కూతురు అనేసి నాకైతే తెలిసిందండి. సో అప్పుడు నేను ఏం చేయాలో నాకు తెలీదు. నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉందండి. నిజంగా నేను ఆ ఎమ్మెల్యే పేరు బయట పెట్టకపోయినా సరే ఆ దేవుడే వాడిని బయటపడేలా చేశారు. ఇప్పుడు ఆ ఎమ్మెల్యే ఫ్యామిలీ అంతా కూడా జైల్లో అరెస్ట్ అయ్యి కూర్చుందనమాట. మన తల్లిదండ్రులు చేసిన పాపాలే మన పిల్లలకు కూడా తగులుతాయి అంటారు. వాళ్ళు చేసిన పాపాలే వాళ్ళ పిల్లలకు కూడా చుట్టుకుంటాయి.